గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్, సామాన్య వడ్డీ, సాధారణ వడ్డీ, బారు వడ్డీకి సంబంధించి మరో లెక్కను చేద్దాం. ఓకేనా? చూడండి, ఒక వ్యక్తి 600 రూపాయలను తన స్నేహితుడి వద్ద అప్పు తీసుకున్నాడు. అతను సంవత్సరానికి 8% చొప్పున వడ్డీతో సహా తన అప్పును 8 నెలల తరువాత తీర్చివేయడానికి ఒప్పుకున్నాడు. అయితే అతను చెల్లించవలసిన మొత్తం ఎంత? జవాబు చూసుకోండి. ఏ 632 రూపాయలు, బి 684 రూపాయలు, సి 984 రూపాయలు, డి 654 రూపాయలు. ఒక వ్యక్తి ఉన్నాడంట, తన స్నేహితుడి దగ్గర 600 రూపాయలు అప్పు తీసుకున్నాడంట. సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ చెల్లించడానికి 8 నెలల తరువాత చెల్లించడానికి ఒప్పుకున్నాడంట. అయితే అతను చెల్లించవలసిన అసలు ప్లస్ వడ్డీ ఎంత? ఇప్పుడు మనం చూసుకుందాం. అసలు దీన్నే ప్రిన్సిపల్ పి. సో ఎంతమ్మా? 600 రూపాయలు. సెకండ్ది సంవత్సరానికి వడ్డీ రేటు, దీన్నే ఆరంట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ ఇయర్. ఎంతమా? 8%. అంటే 100 రూపాయలు మనం అప్పు తీసుకుంటే సంవత్సరానికి 8 రూపాయలు వడ్డీ ఇవ్వాలి. అలాగా ఒక సంవత్సరం తర్వాత అసలు ప్లస్ వడ్డీ 108 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 100 రూపాయలకి. తర్వాత కాలం, టీ, టైం, ఇక్కడ 8 నెలలు ఇచ్చాడు. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మనం కట్టేటప్పుడు ఎప్పుడూ కూడా కాలం అనేది సంవత్సరాల్లో ఉండాలి. కానీ ఇక్కడ 8 నెలలు ఇచ్చాడు. దీన్ని సంవత్సరాలుగా మార్చాలంటే ఈ 8 నెలలను 12 నెలల చేత భాగారం చేసి సంవత్సరాల్లోకి మార్చాలి. ఓకేనా? 8 నెలలు బై 12 నెలలు. ఈ నెలలు ప్రమాణాలు తీసివేస్తే 8/12. చూడండి, 4 మూడు 12, 4 నెలల 8, దట్ ఈక్వల్ టు 2/3 సంవత్సరాలు. ఇప్పుడు మనకి మొదటగా ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. వడ్డీనే ఇంట్రెస్ట్ అనొచ్చు, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అని కూడా అనొచ్చు. దీనికి ఫార్ములా P × T × R/100. ఇక్కడ P అంటే వడ్డీ ఈక్వల్ టు, P అంటే అసలు 600 రూపాయలు ఇంటూ T మనకి 2/3 సంవత్సరాలు ఇంటూ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100 ఈక్వల్ టు, దీనికి మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ 3తోనే తగ్గొట్టుకోవచ్చు. లేకపోతే ఈ 3 ఏం చేస్తుందంటే ఈ 1ని కొనకారం చేస్తుంది. అప్పుడు 600 రూపాయలు ఇంటూ 2 ఇంటూ 8/300. 301 300, 302 600. ఈ గుణకారం చేస్తే 2 2 4, 4 8 32 రూపాయలు వడ్డీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? వడ్డీతో సహా అప్పు తీర్చాలి కదా. సో దాన్నే మొత్తం అంటారు. టోటల్ అక్యూములేటెడ్ అమౌంట్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అసలు 600 రూపాయలు ప్లస్ వడ్డీ 32 రూపాయలు, దట్ ఈక్వల్ టు 632 రూపాయలు అనేది చెల్లించాలన్నమాట. అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.